వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ కీలక ఆదేశాలు జనవరి 1 నుంచి ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారు ఒక సర్క్యులర్ మెమోని అయితే విడుదల చేయడం జరిగింది. అది ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం. ఫైనాన్షియల్ 0214060014/2020 ఈ ఉత్తర్వుల మేర వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ని జనవరి 2025 నుంచి ఫిబ్రవరి 2025 లోపల మాత్రమే జీవన ప్రమాణంలో సమర్పించవలసి ఉన్నది. 2025-26 సంవత్సరానికి సర్వీస్ పెన్షనర్సు, ఫ్యామిలీ పెన్షనర్సు వారి జీవన ధృవీకరణ పత్రాలను 1 జనవరి 2025 నుంచి 28 ఫిబ్రవరి 2025 నెలాఖరు లోపు ఖచ్చితంగా వాటిని సమర్పించవలసి ఉంటుంది. అయితే జీవన ప్రమాణ పోర్టల్ ద్వారా మనం ఇంటి నుండే ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని సులభంగా అప్లోడ్ చేయడానికి ఫేస్ యాప్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ని లేదా జీవన ధృవీకరణ పత్రం లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి కావాల్సినటువంటి ఈ సర్టిఫికేట్లను చూసినట్లయితే వాటిని మన ట్రెజరీలో కానీ, అదేవిధంగా పెన్షనర్స్ అసోసియేషన్ భవనాల్లో కానీ, లేకపోతే మన వద్ద బయోమెట్రిక్ లేదా ఐరిష్ మిషన్ ఉన్నచో మన కంప్యూటర్లో మనమే స్వయంగా కానీ, మన దగ్గర మన కుటుంబ సభ్యుల దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లో ఫేస్ రికగ్నైజ్డ్ యాప్ ద్వారా కానీ జీవన ప్రమాణ్ పోర్టల్లో ఈ లైఫ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవచ్చు. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ వారు ప్రవేశపెట్టిన డోర్ స్టెప్ పద్ధతిలో కూడా నిర్ణీత ఫీజును చెల్లించి మనం బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవచ్చు. అయితే ఈ విధంగా సబ్మిట్ చేయడానికి పెన్షనర్స్ దగ్గర అందుబాటులో ఉండాల్సినవి ఏంటంటే, ముందుగా ఆధార్ కార్డ్ నెంబర్, అదేవిధంగా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, అదేవిధంగా పీపీఓ నంబర్ సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయడానికైతే పై మూడింటితో పాటుగా అదనంగా ఈ విషయాలు కూడా పెన్షనర్స్ దగ్గర అందుబాటులో పెట్టుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే ఇప్పుడు మనం చూద్దాం. సిఎఫ్ఎంఎస్ నంబర్, సిఎఫ్ఎంఎస్ పాస్వర్డ్ ఇవి అవసరమవుతాయి సిఎఫ్ఎంఎస్ సైట్లో చేయటానికి. ఇక యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి మనకి అనేక మార్గాలు ఉన్నాయి. వాటి ఎట్లాగో ఇప్పుడు చూద్దాం. మొదటగా మన జీవన ధృవీకరణ పత్రాలను లైఫ్ సర్టిఫికేట్లను జీవన ప్రమాణ్ పోర్టల్లో సబ్ ట్రెజరీ కార్యాలయం ద్వారా, పెన్షన్స్ కార్యాలయం ద్వారా, నెట్వర్క్ సెంటర్లలో, అదేవిధంగా ఫేషియల్ యాప్ ద్వారా, పోస్ట్ ఆఫీస్ డోర్ స్టెప్ ద్వారా, అదేవిధంగా సిఎఫ్ఎంఎస్లలో ఏదో ఒక పద్ధతి ద్వారా అయితే మన యొక్క జీవన ధృవీకరణ పత్రాలని మనం సబ్మిట్ చేయవచ్చు. అదేవిధంగా దీనికోసం ఫేస్ రికగ్నిషన్ యాప్లో కూడా మనం అప్లోడ్ చేయవచ్చు. సిఎఫ్ఎంఎస్ సైట్ నందు మన సిఎఫ్ఎంఎస్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించుకొని బయోమెట్రిక్ స్కాన్ ద్వారా కూడా జీవన ధృవీకరణ పత్రాన్ని అందజేసే అవకాశం ఉంది. అయితే చాలామంది ట్రెజరీ అధికారులు జీవన ప్రమాణ యాప్ ద్వారా వచ్చినటువంటి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను వెంటనే ఆమోదించి సిఎఫ్ఎంఎస్లో సబ్మిట్ చేసిన లైఫ్ సర్టిఫికేట్లను పరిశీలించడం లేదు. అందువల్ల మనం సాధ్యమైనంత వరకు జీవన ప్రమాణ్ యాప్ ద్వారా మన జీవన ధృవీకరణ పత్రాలను సబ్మిట్ చేయటం మంచిది. మనం ఎక్కడికి వెళ్ళనక్కర్లేకుండానే ఇంటి నుండే చాలా సింపుల్గా మన లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయడానికి చాలా సులువైన పద్ధతి మన ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఫేస్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయటము. అయితే ఈ విధానం గురించి మనం ఇంతకుముందు అయితే మన ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో దాన్ని మన పాత వీడియోలో కూడా ఒకసారి డిస్కస్ చేసి ఉన్నాము. కావాల్సిన అవసరమైన వాళ్ళు ఒకసారి దాన్ని చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జనవరి నుంచి ఫిబ్రవరి లోపు సమర్పించాలి.